అర్థం కాదు. కొన్ని విషయాలు బిడ్డలకి తల్లిదండ్రులు నేర్పుతూ ఉంటేనే కానీ వారికి అర్థం కాదు. అందుకే సామెతల గ్రంథంలో 22 అధ్యాయంలో 6వ వచనంలో వ్రాయబడి ఉంది, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, ఎందుకంటే వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సంఘము కూడా కొన్ని విషయాలు నేర్చుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అని అంటే, దేవుని యొక్క కృపకు పాత్రులు కావాలి అని అంటే, దేవుని యొక్క అభిషేకానికి పాత్రులు కావాలి అని అంటే కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. దేవుని దగ్గరికి ఎలాగ రావాలి, దేవుని దగ్గర ఎలాగ ఉండాలి, దేవుని సన్నిధానంలోనికి వచ్చిన తర్వాత మనం ఏమేమి చేయాలి. ప్రసంగి గ్రంథములో మనం చదువుతాం, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనము. అంటే దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత ఇక మన ప్రవర్తన కూడా దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. ఇంటి దగ్గర ఉన్నట్టు ఉండకూడదు, పెళ్లిలో ఉన్నట్టు ఉండకూడదు, ఫంక్షన్లో ఉన్నట్టు ఉండకూడదు. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమండి, నాకు జ్ఞాపకం లేదు, ఈ 3 దినాల కూడికలో రాజేష్ గారు చెప్పారా, రమేష్ గారు చెప్పారు, నాకు జ్ఞాపకం లేదు. కానీ ఒక మాట ఏంటి అని అంటే, సండే స్కూల్ గురించి మాట్లాడుతూ మోజెస్ గారు చెప్పారో నాకు తెలియదు. సండే స్కూల్ గురించి మాట్లాడుతూ సండే స్కూల్ పిల్లలకి టీచర్ ఏమిచ్చింది? అరటిపండు ఇచ్చింది. ఎవరు చెప్పారో మాట? అమ్మ మోజెస్ గారు చెప్పారా? సండే స్కూల్ టీచర్ అరటిపండు ఇచ్చింది. సండే స్కూల్ టీచర్ అన్నది, ఈ అరటిపండును పట్టుకెళ్ళి ఎవ్వరూ చూడకుండా తినేసి వచ్చే ఆదివారం నాడికి సండే స్కూల్కి మీరు రావాలి. అందరూ తినేశారు, కానీ ఒక అబ్బాయి తినలేదు. ఎరా ఎందుకు తినలేదని అక్క అడిగింది సండే స్కూల్ అక్క. ఎందుకు తినలేదని అడిగితే ఆ పిల్లోడు అన్నాడు, అక్క ఎక్కడ తిందామని ట్రై చేశాను, కానీ మనుషులైతే కనపట్టలేదు, కానీ నా యేసయ్య మాత్రం నాకు కనబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క మందిరములో ప్రియులారా ఆయన మనల్ని చూస్తూ ఉంటాడు. ఆయన మనల్ని చూస్తూ ఉంటాడు. మన కంటికి కనక పడకపోవచ్చు, కానీ ఆయన మన పక్కనే ఉన్నాడు. గెహాజీ పక్కనే ఉన్నాడు, ఎలీషా పక్కనే ఉన్నాడు. ఎవరికి కనబడతలేదు? గెహాజీకి కనపట్టలేదు. అప్పుడు అన్నాడు, నాయన ఈడుకోళ్ళు కూడా తెరోసారి నిన్ను చూస్తాడు అంటే అప్పుడు ఆయన మహిమను చూడగలిగాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘాలు కూడా కొన్ని విషయాలు నేర్చుకోవాలి. దేవుని దగ్గరికి ఎలాగ రావాలో, దేవుని ఎలా స్తుతించాలో, దేవుని దగ్గర ఎలా కూర్చోవాలో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఎవరిని గురించి నేర్చుకున్నాము? బెరయ అనే పట్టణములో ఉన్నటువంటి సంఘమును గురించి నేర్చుకున్నాం. బెరయ అనే పట్టణంలో ఉన్నటువంటి సంఘ బిడ్డలు ఎలాంటి వారు అని అంటే దేవుడు ప్రశంసిస్తూ ఉన్నాడు. అబ్బా, ఆయన నోటితో ప్రశంసించబడ్డమంటే మామూలు విషయం కాదు కదా. ఒక ప్రధాని ప్రియులారా మనల్ని ప్రశంసించాడు అనుకో, ఎంత ఉబ్బిపోతాం కదా, ఎంత ఉబ్బిపోతాం. అలాగూ ప్రియులారా ప్రధాని ప్రశంసిస్తేనే ఉబ్బిపోతే, ప్రియులారా సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రియులారా బెరయ సంఘాన్ని ప్రశంసిస్తూ ఉన్నాడు. అబ్బా, సంఘం అంటే ఇలాగుండాలి, బిడ్డలు అంటే ఇలాగుండాలి అన్నాడు. ఎలాగున్నారు వాళ్ళు? కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఊరికే వారిని ఒక్క నిమిషంలో జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. మొదటి విషయం చెప్తారా? వారు ఎలాంటి వారు? దేవుని ఘనపరచేవారు. అంటే బెరయా సంఘము ఎలాంటిది అని కనుక ఆలోచన చేస్తే, బెరయా సంఘము ప్రశంసించబడడానికి గల కారణం ఏంటంటే, బెరయా సంఘము దేవుని ఘనపరచిన సంఘం. దేవునికి స్తోత్ర. బెరయా సంఘం ఎలాంటి సంఘం అంటమ్మా? దేవుని ఘనపరిచిన సంఘం. మనుషుల్ని పొగిడే సంఘం కాదు, మనుషుల్ని ఘనపరిచే సంఘం కాదు. ప్రియులారా, మనుషుల్ని గౌరవించాలి, ప్రేమించాలి, అది వేరే సంగతి. కానీ దేవుని కంటే ఉన్నతమైన స్థానం దేనికి కూడా మనము ఇవ్వకూడదు. బెరయా సంఘస్థులు ఎలాంటి వారు అని అంటే, మొదటి మాట, వారు కేవలము దేవుని ఘనపరిచినటువంటి వారు. రెండో మాట నేర్చుకున్నాం మనం, కలహమునకు దూరముగా ఉన్న సంఘం. అంటే క్షమాపణ గుణము కలిగినటువంటి సంఘం. కొంతమంది భార్యను క్షమించరు, కొంతమంది భర్తను క్షమించరు, కొంతమంది బిడ్డలను క్షమించరు, పగపెట్టుకుంటారు. పగ వలన ప్రియులారా మా ఊర్లో అంటారు, దేనికైనా మందు ఉంది కానీ మనోవ్యాధికి మందు లేదు. కాబట్టి పగ అంతరంగంలో ఉంటే నీకు నీవే శుష్కించిపోతావు, నీకు నీవే కుళ్ళిపోతావు, పైకి బాగానే ఉంటావు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
బెరయా సంఘం ఎలాంటిదని అంటే, మొదటిది దేవుని ఘనపరిచిన సంఘం, దేవునికి భయపడిన సంఘం. రెండో మాట కలహమునకు దూరముగా ఉన్న సంఘం, అంటే క్షమించే క్షమాపణ గుణం కలిగినటువంటి సంఘం. మూడో మాట కూడా అదే మనం జ్ఞాపకం చేసుకున్నాము, క్షమించే గుణం, క్షమాపణ కలిగినటువంటి సంఘం. నాలుగో మాట గద్దింపునకు లోబడే సంఘం. పెద్దలు కానీ పాస్టర్ గారు వాక్యంలో గద్దిస్తూ ఉంటే, నన్ను ఇలాగంటాడయినా, ఈ సంఘానికి కావలసినవన్నీ నేనే ఇస్తున్నాను, ఈ పాస్టర్ బతకడానికి నేనే ఇస్తున్నాను, నన్ను ఇలా గద్దిస్తాడు అనలేదు. ఆ సంఘం గద్దింపునకు లోబడిన సంఘం. ఈ యవ్వన బిడ్డలు రోడ్డు అంటా వెళ్తూ ఉంటే, ఎక్కడో తప్పుడు పని చేస్తూ ఉంటే, మన సంఘ పెద్దల్లో ఎవరో ఒకరు చూసి, అమ్మాయి నువ్వు రేపటి నుంచి ఇలా చేస్తే బాగోదు అని పెద్దగారు గద్దిస్తే, పెద్దగారి మీద బాధపడిన సంఘం కాదు. పెద్దగారిని ప్రియులారా చెప్పినటువంటి మాటను గౌరవించి ఆ గద్దింపును స్వీకరించిన సంఘం. దేవునికి స్తోత్రం. మరో మాట చెప్తారా? పోయిన వారు వినయము కలిగిన సంఘం. వినయం గౌరవం ఇచ్చిపుచ్చుకునేది కదండి, గౌరవం ఇచ్చిపుచ్చుకునేది. ఆయన అన్నాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరచదు. మనం గణపరచబడాలి అని అంటే ఆయన్ని గణపరచాలి. బెరయా సంఘము ఆయనను గణపరిచిన సంఘం. దేవునికి స్తోత్రం. మరీ మధ్యాహ్న కాల సమయంలో మరో మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, మరొక మాట ఏమిటి అని గనక ఆలోచన చేస్తే, విశ్రాంతి దినమును పాటించిన సంఘము, అంటే పునరుద్ధాన దినమును గౌరవించిన సంఘం. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాట. ఈరోజు మన అంశం ఏంటంటే, పునరుద్ధాన దినమును గౌరవించిన సంఘము. వినండి బిడ్డలారా, ఈరోజు ఆరాధనకు రావాలి అని చెప్పి నిన్నెవరు బలవంతం చేయరు. ఈరోజు ఆరాధనకు రమ్మని నిన్నెవరు ఇబ్బంది పెట్టరు. కానీ నీకుగా ఉండవలసినటువంటి ఒక మనసు ఏంటంటే, నీకుగా ఉండవలసినటువంటి ఒక ప్రేమ ఏంటంటే, ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళాలి, ఈరోజు దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలి, ఈరోజు దేవుని యొక్క సన్నిధిని ఘనపరచాలి అన్నటువంటి అభిప్రాయం కలిగినటువంటి వారమై ఉండాలి. రండి ఒక్కసారి దేవుని యొక్క వాక్యములో ఉండి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. తన వాడుక చొప్పున సమాజపు వారి దగ్గరకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమని నేను మీకు ప్రచురము చేయు, యేసు క్రీస్తయున్నాడని లేఖనములను దృష్టాంతములను ఎత్తి చెబుతూ వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. నేను చదువుతున్నాను చూడండి బిడ్డలారా. పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి దగ్గరికి వెళ్ళి 3 సబ్బాతు దినములు లేఖనాల ఆధారం చేసుకొని వారితో మాట్లాడుతూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే పౌలు వారి మధ్యలో ఎంతకాలం ఉన్నాడంటే 20 రోజులు ఉన్నాడు, 21 రోజు ఉన్నాడు అని బైబిల్ పండితులు జ్ఞాపకం చేస్తున్నారు. అంటే 21 రోజులో ఎన్ని పునరుద్ధాన దినాలు వస్తాయి? 3 పునరుద్ధాన దినాలు. అంటే అప్పట్లో ప్రియులారా, పాత నిబంధన గ్రంథం ఏమందంటే విశ్రాంతి దినము, దానిని సబ్బాతు అన్నారు. దాన్ని ఏమన్నారమ్మా? సబ్బాతు అన్నారు. పదాజ్ఞల్లో కూడా అదే మాట ఉంటుంది, నా విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తులుడైనటువంటి పౌలు బెరయా సంఘస్థులతో ఉన్నప్పుడు, బెరయా సంఘము మధ్య ఉన్నప్పుడు అపోస్తులుడైనటువంటి పౌలు దేవుని మాటలు చెప్పడానికి మందిరంలోనికి వెళితే చాలు, బెరయా సంఘస్థులు ప్రియులారా దేవుని యొక్క లేఖనాలు వినటానికి, దేవుని యొక్క లేఖనాలు గమనించటానికి పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉంటే వాటిని పరిశీలన చేయడానికి ప్రతి సబ్బాతు దినమున వారు క్రమము తప్పకుండా మందిరములో చేరుకున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నిన్నటి దినాన్ని రాజేష్ గారు వాక్యం చెప్తూ అన్నారు, ఈ సంవత్సరంలో ఇంతవరకు ఎవరు ధన్యులు
అని అంటే ఎవరు గొప్పోళ్ళు అని కనుక ఆలోచన చేస్తే 7 మాసాలు గడిచిపోయినాయి. 8వ మాసంలో ఉన్నాం మనం. ఎన్నో మాసంలో ఉన్నాం? 8వ మాసంలో ఉన్నాం. ఈ 8 మాసాలలో లేకపోతే గతించిపోయినటువంటి 2024 సంవత్సరం కానీ అని చెబుతూ ఆయన అన్నాడు, ఎవరు గొప్పోళ్ళు అని అంటే 2024లో 52 ఆదివారాలు దేవుని యొక్క మందిరంలో గడిపిన వాళ్ళు గొప్పోళ్ళు అన్నారు. దేవుని స్తోత్రంగా. ఎవరు గొప్పోళ్ళమ్మా? డబ్బున్న వాళ్ళు కాదు గొప్పోళ్ళు, వెండి బంగారాలు ఉన్నవాళ్ళు కాదు, ప్రియులారా వజ్ర వైడూర్యాలు ఉన్నవారు కాదు. దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క లేఖనములను గమనించడానికి ప్రతి పునరుత్థాన దినమున పాలు పొందిన వారు ధన్య. ఈ 7 మాసాలలో నేను మందిరం మానలేదండి, ఆదివారం అని చెప్పినటువంటి వారు ఒకసారి చెయ్యెత్తండి అంటే కొంతమంది చేయలెత్తారు కదమ్మా. కొంతమంది చేయలెత్తారు. చేయలెత్తినప్పుడు ఎన్ని చేయలెత్తారు అని అంటే ఇంచుమించు ప్రియులారా 3 చేతులు ఎన్నో లేచినాయి. ఎంతమంది ఉన్నాం మందిరంలో? మందిరంలో ఎంతమంది ఉన్నాం అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పునరుత్థాన దినమును ప్రేమించలేకపోతూ ఉన్నా. ఎంత బాధాకరమో కదా, ఎంత విచారకరమో కదా. ఆలోచన చేయండి ఒక్కసారి. నేను మిమ్మల్ని ప్రశ్నించట్లేదు, బెరయా సంఘమును గురించి మాట్లాడుతూ ఉన్నాను. బెరయా సంఘమును గురించి మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవుడు బెరయా సంఘాన్ని ప్రశంసిస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా ప్రియులారా? బెరయా సంఘస్థులు ఎలాంటి వారు అని అంటే పునరుత్థాన దినమును ప్రేమించేవారు. లోకములో ప్రియులారా మన ప్రేమ దేని మీద? అన్నిటికంటే మిక్కిలి ఉన్నతమైన ప్రేమ దేని మీద? మందిరము మీద. ప్రియులారా మనకున్నటువంటి లేకపోతే సంపాదన మీద అని కనుక ఆలోచన చేస్తే ప్రియులారా దేవుని యొక్క మందిరం అనేది నేటి దినాల్లో మనకు ఎలాగైపోయిందంటే కుదిరితే వెళ్దాము అమ్మా నిస్సి, ఎలాగా కుదిరితే వెళ్దాము. మేనగోళ్ళం కదా, అందుకు నీ పేరు తీసుకున్నా, అంతకంటే ఇంకా సుమా. కుదిరితే వెళ్దాము కాదు ప్రియులారా, కుదిరితే కాదు సుమా. నాకు పేర్లు గుర్తులేవు కానీ పేర్లు గుర్తుంటే నేను జ్ఞాపకం చేసేవాడిని. నర్సాపురంలో ఎంసీ న్యూటన్ బాబు గారని ఒక మంచి దైవజనుడు ఉన్నాడు, వినుంటారు పేరు మీరు. అమ్మాయి గుర్తుంది కదా, ఎంసీ న్యూటన్ బాబు గారు. ఆయన జ్ఞాపకం చేశారు మొన్న జనవరి మాసంలో ఒక అమ్మాయి ఒక ఉద్యోగం కోసం, అది ఏ ఉద్యోగం అని అంటే కలెక్టర్కి సంబంధించినటువంటి ఉద్యోగం. ఇంటర్వ్యూలు పడుతూ ఉన్నాయి, పరీక్షలు రాస్తూ ఉంది. ఫైనల్ ఎగ్జామ్ ఆదివారం పెట్టారు. సాధారణంగా ఈ ఆదివారమే వస్తాయి. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అడిగిందంట, పాస్టర్ గారు అన్ని పరీక్షలు నేను పాస్ అవుతూ వచ్చాను, ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్ ఏం చెయ్యాలి? పరీక్షకి వెళ్ళమంటారా, ఆరాధనకి వెళ్ళమంటారా? మీ మాట మీద నేను బేస్ అవుతాను అన్న. పాస్టర్ గారు ఇప్పుడు ఏం చెప్పాలి? ఫైనల్ ఎగ్జామ్, అది మామూలు ఎగ్జామ్ కాదు, ఒక ఐఏఎస్ పోస్టుకు సంబంధించినటువంటి ఎగ్జామ్. మీరు ఎలా చెప్తే నేను అలా డిసైడ్ అవుతాను. అయ్యగారు ప్రార్థన చేసి, అమ్మా నువ్వు మందిరానికి వెళ్ళు, ఎగ్జామ్కి వెళ్ళొద్దు అన్నారు. నువ్వు మందిరానికి వెళ్ళు, ఎగ్జామ్కి వెళ్ళొద్దు అంటే మారు మాట పలకకుండా ఆమె మందిరానికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. ఆ మందిరానికి వెళ్ళింది, మందిరంలో పాలు పొందింది, ఆరాధన అయిపోయింది, ఇంటికి వచ్చింది. ఆమెకు వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే ఈరోజు ఎగ్జామ్ వాయిదా పడింది. ఏంటంట? ఈరోజు ఎగ్జామ్ వాయిదా పడింది. కారణం ప్రియులారా, చాలామంది స్నేహితులు వచ్చి అన్నారంట, ఈరోజు కనుక ఎగ్జామ్ జరుగుంటే నువ్వు రాలేదు కాబట్టి ఆ పోస్ట్ నేనే కొడుతును అన్నారట. అంటే ఆ అమ్మాయి అంత టాలెంట్ అన్నమాట. చాలామంది కుతూహలం, ఈరోజు ఆ అమ్మాయి రాలేదు కాదు, చాలామందికి సంతోషం ఈరోజు ఆ అమ్మాయి రాలేదని. కానీ దేవుడు ప్రియులారా తారుమారు చేసేసాడు. దేవునికి స్తోత్ర. ప్రియులారా వారం మధ్యలో మరలా షెడ్యూల్ పడితే ఆ అమ్మాయి వెళ్ళిందంట, మొదటి ర్యాంక్ ఆ అమ్మాయికి వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేనిని ఎంత ప్రేమిస్తూ ఉన్నాము అని గనక ఆలోచన చేస్తే బెరయా సంఘస్థులు ప్రభువు దినమును ప్రేమించిన సంఘస్థులు. అంటే ప్రభువును ప్రేమించిన సంఘస్థులు, వాక్యమును ప్రేమించిన సంఘస్థులు. మరి మనం కుదిరితే మందిరానికి వెళ్దాం. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? జగ్గనపేట వెళ్దాం, రాజోలు వెళ్దాం, సోంపల్లి వెళ్దాం,
మరి సమయానికి రాగలుగుతామా? రాకపోతే ఏమవుతుంది? రేపు లేదా మీటింగు, రేపు లేదా ఆదివారం, రేపు వెళ్ళొచ్చు. ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు. నేను ఎవరిని ఉద్దేశించి కాదు, దేవుని కనికరం ఎందుకు మీ మీదకి ఆగిపోతుందో చెప్తా ఉన్నాను. దేవుని యొక్క కటాక్షం ఎందుకు ఆగిపోతుందో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కుదిరితే మందిరానికి రావడం కాదు ప్రియులారా, అవకాశాలన్నీ బాగుంటే మందిరానికి రావడం కాదు ప్రియులారా. నా బ్రతుకును అనేక పర్యాయాలు మీకు జ్ఞాపకం చేశాను, అయినా మరోసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 2 రోజులు తినడానికి లేకపోయినా సరే వెళ్ళి అలా మందిరంలో వాలిపోయేవాడు. ప్రియులారా, అందరూ భోజనం చేసే టయానికి మందిరం జరుగుతూ ఉండేది. మందిరం జరుగుతూ ఉంటే ఈ పూట ఆహారం ఎలాగా అని ఆలోచించేవాడిని కాదు. ఉంటే ఉంటుందిలే అని చెప్పి, దొరికితే దొరుకుతుందిలే అని చెప్పి మందిరానికి వెళ్ళి మందిరం అయిపోయిన తర్వాత అప్పుడు ఇంటికి వచ్చి మరలా అమ్మ నాన్న ప్రార్థన చేసుకుంటూ ఉంటే చాలా పర్యాయాలు చెప్పాను, వారికి తెలియకుండా గిన్నెట్టికి ఇంటింటికి తిరిగేవాడిని. అమ్మ గింజుందా అని చెప్పి, అరే బాబు చక్కబడిపోయామురా, ఇంత లేట్ ఎందుకు వచ్చా? రోజు పెందరకాడ వచ్చేవాడు కదా, ఈరోజు ఎంత ఆలస్యం అయిందేంటి? ప్రియులారా, ఈరోజు మందిరానికి వెళ్ళాను. దేవునికి మహిమ కలుగును. ఒక పూట ఆహారం తక్కువైతే ఏమైపోదో, ఒక పూట ప్రియులారా సమృద్ధి తక్కువైతే ఏమైపోదో. ఎంత ప్రేమించగలుగుతున్నాం దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క మందిరాన్ని ఎంత ప్రేమించగలుగుతున్నాం. దావీదు అంటాడు, నా దేవుని మందిరం మీద నాకున్నటువంటి మక్కువను బట్టి. అబ్బా ఏముందంటండి దావీదుకి? మక్కువ. 122వ కీర్తనలో అంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళదామని జనులు నాతో అనినప్పుడు. అబ్బా అతని అంతరంగము కొవ్వెక్కిన లేగతోడ కొట్టుకున్నట్టు కొట్టుకుందంటండి. అబ్బా ఎంత సంతోషమో కదా. మందిరం అంటే ఉందా సంతోషం? మందిరం అంటే ఉందా ఆనందం? ప్రియులారా, మందిరం ఉదయాన్నే లేచి సిద్ధపడ్డం కాదు, రాత్రి పడుకునే ముందే ఈరోజు ఆరాధనకు మనం సిద్ధపడాలి. ఏం సిద్ధపడాలి? ఎలా సిద్ధపడాలి? మందిరంలో నేనే ఉండాలి ముందు. ఒకవేళ అవకాశం వస్తే నేనే ప్రార్థన చేయాలి, అవకాశం వస్తే నేనే పాట పాడాలి, అవకాశం వస్తే నేనే ఆరాధన చేయాలి. ఒకవేళ అవకాశం దొరికితే వాక్యం కూడా చెప్పాలి. ఉందా సిద్ధపాటు? దీనితో పాటు నిన్నటి దినాన్ని రాజేష్ గారు చెప్పారు, ప్రభు యొక్క పరిచర్య కొరకు కూడా మనం ఇచ్చేది ఈరోజు ప్రియులారా చేతికి వచ్చింది మనం తేవటం కాదు. నిన్నటి దినాన్నే ఒక సమర్పణలోనికి మనం వచ్చేయాలి. ప్రభు ఇదిగో నువ్వు నాకు ఇచ్చావు, ఇదిగో దీనిని నేను రేపు నీకు ఇవ్వబోతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఒక సమర్పణలోనికి వచ్చేయాలి, ఒక కమిట్మెంట్ అయిపోవాలన్నట్టు మనం. అది ప్రేమ, అది ఆప్యాయత. ప్రియులారా, మనకుందా? బెరయా సంఘము ఎలాంటిది అని గనక ఆలోచన చేస్తే, అపోస్తులుడైనటువంటి పౌలు శీలల వాక్యం చెప్తా ఉంటే వాళ్ళ మనసు కనెక్ట్ అయిపోయిందంటే వారితోటి. ఇక వారికి రాత్రేదో పగలేదో తెలియట్లేదు, ఆ వాక్యాన్ని చదవడం ప్రారంభించారు, ధ్యానం చేయడం ప్రారంభించారు. ప్రియులారా, ఎప్పుడు సబ్బాతు దినం వస్తుంది, ఎప్పుడు విశ్రాంతి దినం వస్తుందని చెప్పి ఆ దినము కొరకు వారు కాచుకుని కూర్చునేవారు అంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకే కదా నిర్గమకాండం 20వ అధ్యాయంలో 8వ వచనంలో వ్రాయబడి ఉంది, విశ్రాంతి దినమును గూర్చి ఏమని రాయబడి ఉంది? ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈరోజు మైక్ అయినబడిందని కాదు, ఈరోజు దారే వస్తా మేరీ కేకేసింది, అక్క రావట్లేదా సండే స్కూల్కి, మేరీ కేకేసిందని కాదు, గత రాత్రే నీకు సిద్ధపాటు ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఉందా మరి సిద్ధపాటు? సమర్పణ ఉందా? రేపు కుదిరితే మందిరానికి వెళ్దాం, రేపు కుదిరితే ఆరాధనకు వెళ్దాం, రేపు కుదిరితే ప్రార్థనకు వెళ్దాం. కొంతమంది సాక్ష్యాలు చెప్తుంటారు, నిజానికి పోయిన వారం పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుందాం అనుకున్నాను, కానీ కుదరలేదు. అంటే అంత ఎమర్జెన్సీ పని ఏమొచ్చేయింది నీకు? ఒక ఐఏఎస్, ఒక కలెక్టర్గా ఒక సంతకం పెట్టే డ్యూటీ ఏమైనా ఉందా? నిసి సంతకం పెట్టకపోతే ఏమైనా ఫైల్స్ ఆగిపోతాయా? గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బెరయా సంఘం ఎలాంటిదేనంటే జ్ఞాపకము పెట్టుకున్నటువంటి సంఘం, విశ్రాంతి దినమును గురించి ఆరాటపడినటువంటి సంఘం.
మరి ఆ సంఘాన్ని దేవుడు దీవించగా ఉంటాడా? ఆ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోకుండా ఆయన ఉండగలడా? ద్వితీయోపదేశకాండంలో 5వ అధ్యాయం 12వ వచనాన్ని చదివితే, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము, అమ్మా, దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు, చూడండి, ఆయన నీకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నీకు ఒక ఆదేశం ఇచ్చాడు. ఆ ఆదేశాన్ని పాటించటానికి నీవు ఆ రోజును జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఉందా జ్ఞాపకం? ప్రియులారా, ఈరోజు ఆరాధన అయిపోయిన తర్వాత నేను కొన్ని ఇళ్ళకు వెళ్తే నాకు చెప్పే మాట ఏంటంటే, పాస్టర్ గారు నేను మర్చిపోయానండి, వద్దామనుకున్నప్పటికీ ఆరాధన అయిపోయిందండి. ఏంటమ్మా మృదుల? వద్దామనుకున్నప్పటికీ ఆరాధన అయిపోయింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాదు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? ఒక అద్భుతమైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లేవియాకాండంలో 23వ అధ్యాయము, లేవియాకాండము 23వ అధ్యాయము 37వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. చూడండి, ఇవి యెహోవా నియమించినటువంటి దినాలను గురించి జ్ఞాపకం చేస్తూ, కేవలము పునరుద్ధాన దినం అనుకుంటున్నారేమో, కేవలము విశ్రాంతి దినం అనుకుంటున్నారేమో. కాదు. ఏం జ్ఞాపకం ఉంచుకోవాలి అని అంటే, ఏమేమి జ్ఞాపకం ఉంచుకోవాలంటే, చదవమ్మా, మీరు రెగ్యులర్గా ఆరాధించే ఈ 52 వారాలు గాక, ప్రత్యేకించి మరలా మీరు ఏదైనా మొక్కుకుంటే ఆ మొక్కుబడి దినములు గాక, చూడండి, మరలా దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు ఏదైనా పంటలు, పొలాలు, పశువుల్లో నుండి, ప్రిలారా గోవుల్లో నుండి, ఏదైనా సస్యంలో నుండి దేవుడు మీకు ఇస్తే అవి మందిరానికి కట్టుకొచ్చిన దినములు కాక, యెహోవాకు హోమ ద్రవ్యములేమి, దహన బలి ద్రవ్యమునేమి, నైవేద్యమునేమి, పరిశుద్ధ సంఘపు దినములుగా, చూడండి, మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. అంటే ఎన్ని రోజులు వస్తుందంటారు? ఇవన్నీ చదివితే నేను 52 రోజుల గురించే చెప్తా ఉన్నాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుడు మోషే అంటా ఉన్నాడు, ఇవి మాత్రమే కాదు, 52 వారాలు మాత్రమే కాదు, ఈ దినాలన్నీ మీరు జ్ఞాపకం చేసుకోవాలి, నన్ను ఆరాధన చేయాలి. బెరయా సంఘము అలా ఆరాధించిన సంఘం. దేవునికి స్తోత్ర. బెరయా సంఘము అలాగా దేవునిని స్తుతించిన సంఘము. 26వ అధ్యాయం చూడండి, లేవియాకాండంలోనే 26వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చూస్తే ఇలా వ్రాయబడి ఉంది, నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు అనుసరించవలెను, నా పరిశుద్ధ మందిరమును, చూడండి, నా దగ్గర ఏమని రాయబడిందంటే, నా పరిశుద్ధ మందిరాన్ని భక్తితో గౌరవించాలి. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాట. అంటే దేవుని దగ్గరికి ఎలా రావాలి అని అంటే, వచ్చేవారు దేవుని గౌరవించడానికి రావాలి, వచ్చేటప్పుడు భక్తితో రావాలి. మరి మనం వచ్చిన తర్వాత నీ వల్ల దేవుడు గణపరచగలుగుతూ ఉన్నాడా? నీ కళ్ళు నా మీదే ఉంటున్నాయి, కానీ నీ మనసు ఎక్కడ సంచారం చేస్తుందేమో? కాదు, నీ కళ్ళు బలిపీఠం వైపు చూస్తున్నట్లుగా నీ మనస్సు కూడా బలిపీఠం వైపే చూడాలి. దేవుని స్తోత్రం కలిగిన కాక. ప్రియులారా, నీ తనువు మందిరములో ఉన్నట్టు నీ మనస్సు కూడా మందిరములోనే ఉండాలి. అప్పుడప్పుడు ప్రియులారా, మన మనసు అలా సంచారం చేస్తుంది, అమెరికా, ఆఫ్రికా, లండన్ అండి, అలా తిరిగి వస్తూ ఉంటుంది. తిరగకూడదు. మన మనసు ఇక్కడే నిలవాలి. మందిరంలో ఉంటాము కానీ ప్రియులారా, మన కళ్ళన్నీ సెల్ ఫోన్ మీదే. పాస్టర్ గారు కొంచెం ముఖం అలా తిప్పితే బాగుండు, ఒకసారి సెల్ ఫోన్ ఓపెన్ చేద్దాను. పాస్టర్ గారు ముఖం ఎంపుకి తిప్పితే బాగున్నాను, నేను ఓపెన్ చేద్దాను. మా మేనగాళ్ళు ఫోన్ చేతితో పట్టుకు చూస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. బెరయా సంఘము ఎలాంటిదినంటే దేవుని పునరుత్థాన దినమును
అనుసరించిన సంఘం. కాబట్టి ఆ సంఘాన్ని ప్రశంసిస్తూ ఉన్నాడు. దేవుడు ప్రశంసించిన వారితో ఆయన అనే మాట ఏంటో తెలుసా? మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 38వ వచనమా 42వ వచనమా ఏమన్నాడు ఆయన? నా తండ్రి చేత, అబ్బా ఎంత అద్భుతమైనటువంటి మాట. ఎన్ని వచనం అది? 38వ వచనమా అమ్మా? 34వ వచనం. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా. ప్రియులారా, బెరయా సంఘస్థులతో ఆయన చెబుతున్నటువంటి మాట, ఆశీర్వదించబడిన వారు. కారణం, నా సన్నిధిని గౌరవించిన వారు, నా సన్నిధిని గణపరిచిన వారు, నన్ను ఆరాధించిన వారు, వారు తనువు మనవు కలిసి నన్ను స్తుతించిన సంఘం. కాబట్టి వారితో నేను చెప్పే మాట ఏంటో తెలుసా? తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, రండి, మీ కొరకే కదా ఏర్పాటు చేయబడినటువంటి ఈ స్వాస్థ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి అంటా ఉన్నాడు. మరి కృప కలిగిన దేవుడు నిన్ను చూచినప్పుడు ఏ మాట చెప్పబోతా ఉన్నాడు? నిన్ను చూచినప్పుడు ఏ మాట పలకబోతూ ఉన్నాడు? పాస్టర్ గారు ఏముందండి, పెడితే పెళ్ళి లేకపోతే ఇంకో రకంగా అనే మనుషుల్లో పాస్టర్ గారు కూడా ఒకరు ఉంటారు. మనుష్య నైజమది. కాబట్టి ప్రియులారా, మనుష్యులు కాదు మెచ్చవలసింది, అంతే కదమ్మా? మనుష్యులు కాదు, దేవుడు నిన్ను ప్రశంసించాలి. నువ్వు చేసే కార్యాలు దేవుడు చూస్తూ ఉన్నాడు, మర్చిపోవద్దు. 25వ అధ్యాయంలో అదే కదా మత్తయి సువార్తలు అంటూ ఉన్నాడు, నేను వచ్చాను మీ దగ్గరికి, మీరు నాకు తినడానికి పెట్టారు, ఉండడానికి పెట్టారు, తాగడానికి పెట్టారు, కప్పుకోవడానికి ఇచ్చారు, చాలా విషయాలు మాట్లాడుతున్నాడు కదమ్మా. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ప్రభువా నువ్వెప్పుడు వచ్చావు? మరి నేను రాలేదు, కానీ నా సేవకుడిని పంపాను మీ దగ్గరికి. అదేంటి ప్రభువా, నువ్వే వచ్చి ఉంటే మేము పెడతాం కదా, సేవకుడే కదా, ఎప్పుడు వచ్చేవాడే కదా అని సేవకుడికి పెట్టలేదు ప్రభువా. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు చూసేవి చేసేవి చూస్తున్నటువంటి దేవుడు, నువ్వు చేసిన దానికి తగిన ఫలం. అందుకే ప్రకటన గ్రంథంలో అన్నాడు, నేను వచ్చినప్పుడు వాని క్రియల చొప్పున ప్రతిఫలం, అంటే నువ్వు చేసిన దానికి రివార్డ్ ఇచ్చే దినం ఒకటి రాబోతూ ఉంది. కాబట్టి ప్రియులారా, సేవకుని కాదండి చూడడం, సేవకుని కాదు చూడడం. ప్రియులారా, ఆ సేవకునిలో నుండి వచ్చిన ఉపదేశాన్ని మనం చూడాలి, ఉపదేశాన్ని మనం గౌరవించాలి. మనుషుల్ని కాదండి ప్రియులారా. ఒక్కొక్కరు ఒక్కో రకమైన ఉపదేశం ఇస్తారు. మనుషులము స్థిరం కాదు ప్రియులారా. ప్రారంభంలో 1982లో ఈ సంఘం స్థాపించినప్పుడు ఉల్లూరు రాజుగారు వచ్చారు. కీర్తిశేషులైనటువంటి దైవజనులు, మహానుభావులు రాజుగారు వచ్చారు. కొన్ని రోజులు సేవ చేశారు. వారు ఉన్నారు ఇప్పుడు, వారు వెళ్ళిపోయారు. కానీ వారు ఇచ్చిన ఉపదేశం మాత్రం స్థిరంగా ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఉపదేశం ఇప్పటికీ మనతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు మనకి జ్ఞాపకం వస్తూ ఉంటాయి. పెద్దోళ్ళు విశాలాంధ్ర గారు కానీ, తల్లి సీతమ్మ గారు కానీ, శాంతకుమార్ గారు కానీ చెప్తూ ఉంటారు, ఉల్లూరు రాజు గారండి పాస్టర్ గారు ఇలా మాట్లాడుతూ ఉండేవారు. అంటే ఆ ఉపదేశం నీతోటి ఇంకేం చేస్తుంది? ముచ్చటిస్తూ ఉంది, మాట్లాడుతూ ఉంది. ఆ తదుపరి ప్రియులారా ఇమానుయేల్ గారు వచ్చారు. ఆయన మారిపోయారు ప్రియులారా. ఆయన మారిపోయినా కానీ ఆయన ఉపదేశం మీతో మాట్లాడుతూ ఉంటుంది. ప్రియులారా, నేనున్నాను, నేను కూడా ప్రియులారా మారొచ్చు, లేకపోతే ఓడొచ్చు కదండి, ఏదైనా జరగవచ్చు. ప్రియులారా, ఉపదేశం మీతో మాట్లాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యము మీతో మాట్లాడాలి. ఆ వాక్యములో మీరు స్థిరపడాలి. ఎప్పుడైతే వాక్యములో స్థిరపడతారో వాక్యం మీతో మాట్లాడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా తరువాత ప్రియులారా, మరొకరు వచ్చి ఇక్కడ నిలబడితే, నిలబడిన వానిని కాదు మీరు చూచేదే, నిలబడిన వానిలో నుండి వచ్చే ఉపదేశం మీతో ఏమి మాట్లాడుతుందో చూడాలి. అదే మనకి ఆశీర్వాదం, అదే మనకి కృప, అదే మనకి కనికరాన్ని తీసుకొని వస్తుంది. నేను ముగిస్తూ ఉన్నాను. ముగింపులో నేను జ్ఞాపకం చేస్తున్నాను. బెరయా సంఘము ఎలాంటి సంఘం అంటమ్మా? పునరుద్ధాన దినమును గౌరవించిన సంఘం, ఘనపరిచిన సంఘం. మరి ఒక్కసారి నీ అంతరంగంలో ఒక్క మార్క్ వేసుకో. నువ్వు నీ డైరీలో పునరుద్ధాన దినానికి విలువెంత? అనీషా, నీ డైరీలో పునరుద్ధాన దినానికి విలువెంత? ఇందాక మనం చదివాం లేవియాకాండంలో, ఆయా కూటాలు పెడుతూ ఉన్నప్పుడు ఆ కూటాల మీద నీకున్నటువంటి విలువెంత? ఊరికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు,
ప్రియులారమ్మ ఎక్కడికి వెళ్ళావు? నానమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళావు? అమ్మమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళావు? రాజోళ్ళు వెళ్ళాను. ఎందుకు వెళ్ళావు? అమ్మమ్మోళ్ళ ఇంటికి కదండి, నాకు లేరు అమ్మమ్మోళ్ళు, మీకంటే ఎక్కువ మంది నాకు. కారణం ఏంటో తెలుసా ప్రియులారా? మా తాతోళ్ళు 16 మంది. 16 మంది అంటే నాకు ఎంతమంది నానమ్మోళ్ళు ఉంటారు, ఎంతమంది అమ్మమ్మోళ్ళు ఉంటారు? మా అమ్మమ్మోళ్ళు ప్రియులారా 12 మంది. మా అమ్మమ్మోళ్ళు మా అమ్మమ్మ, వాళ్ళ అమ్మమ్మ సంగతి చెప్తున్నాను. మా అమ్మమ్మ వాళ్ళు 12 మంది. మా అమ్మమ్మోళ్ళు 9, మా అమ్మోళ్ళు 9. ప్రియులారా మా తాతోళ్ళ దగ్గరికి వస్తే మా తాతోళ్ళు 16 మంది అన్నాను కదా, 14 మంది. 14ను 2 ఆడోళ్ళు, 16 మంది. ప్రియులారా మా తాతోళ్ళ దగ్గరికి వస్తే అందరికీ 10 మందే, అందరికీ 10 మందే. మా నాన్న దగ్గరికి వచ్చినప్పటికి కట్ అయిపోయింది 1/2 డజనే. మా దగ్గరికి వచ్చినప్పటికి మొత్తానికి కట్ అయిపోయింది. మేమిద్దరం మాకిద్దరం. దేవుని స్తోత్రం కలిగిన గాక అండి. వాని దగ్గరికి వచ్చినప్పుడు మేమిద్దరం మాకొకలం. దేవునికి మహిమ కలిగిన గాక. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బంధువులు అందరికీ ఉంటారు. ప్రియులారా యేసు ప్రభు వారు అన్నారు, మృతులను పాతి పెట్టుకుంటారు. అబ్బాయి నీకెందుకురా, ఇక్కడ మీటింగ్ జరుగుతుంది, మీటింగ్ రా నువ్వు. ఏమన్నాడమ్మా? మృతులు పాతి పెట్టుకుంటారు. అదేంటండి పాస్టర్ గారు అంటే, ప్రియులారా ఇంటికి వెళ్ళిన తర్వాత వ్యక్తిగతంగా అడగండి ఎవరు మృతులో. ఎందుకు యేసు ప్రభు అన్నారు? ఆ మాట జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు అన్నారు, నీ వచ్చి నన్ను వెంబడించు. మృతులు చూసుకుంటారు, నీ పని కాదు అది. నీకిక్కడ ఏం జరుగుతుంది? ఆరాధన జరుగుతుంది, కూడిక జరుగుతుంది. నువ్వు వెళ్ళాలి, కూడికలో ఉండాలి. అది నీకు ఆశీర్వాదం. తల వంచండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. బల్లలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. పరిశుద్ధ బల్లలోనికి ప్రవేశిస్తున్న కృప కలిగిన దేవుడు మనకు సహాయం చేయలాగిన ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు 2000 సంవత్సరాల కిందట పరలోకాన్ని విడిచి భూలోకాన్ని కరుదించి ఆకాశానికి నీ భూమికి నీ మధ్యలో ప్రాణం పెట్టి సజీవుడై ఆయన ప్రియులారా మన కొరకు నిలిచి ఉన్నటువంటి దేవుడు. ఆయన సమాధి చేయకముందు, ఆయన ప్రాణాన్ని పెట్టకముందు, ఆయన సిలువను మోయడానికి ముందు ఆయన ఇలా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇదిగో నేను వచ్చి పర్యంతము కూడా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఇది నా శరీరం అని తినండి, ఇది నా రక్తం అని త్రాగండి అని చెప్పి ఆయన